ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పులివెందుల్లో జగన్ మెజారిటీ ఎంత నుంచి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపు ఈసారి 40,000 మెజారిటీ పైనే ఉంటుందా అనే లెక్కలేసేస్తున్నారు. గుడివాడ నుంచి మంగళగిరి వరకు ఇలా క్రికెట్లో బంతి బంతికి బెట్టింగ్ వేసినట్టు ఇప్పుడు నియోజకవర్గాల వారీగా కాయరాజా కాయంటూ కోట్లు కుమ్మరిస్తున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల మీద ఓ ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతోంది. ఆమె గెలుస్తుందా అని మాత్రం కాదు, అసలు షర్మిలకు పోలయ్యే ఓట్లెన్ని అని ఒక బెట్టింగ్ సాగుతుంటే, ఆమె కంటే ఎవరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ ఓట్లు వస్తాయనే బెట్టింగ్ కూడా సాగుతోంది. అందులో కీలకమైనది చీరాల వర్సెస్ కడప. కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీలో ఉన్నారు. అదే కడప నియోజకవర్గం నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారు. అసలు ఎంపీ స్థానానికి ఎమ్మెల్యే సీటుకు పోటీ ఏంటి అనుకోవద్దు. కాదేది బెట్టింగ్కు అనర్హం అన్నట్టుగా బెట్టింగ్ బాబాయిలు రెచ్చిపోతూ ఉన్నారు. అదే షర్మిల వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్. మొత్తం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాల కంటే కూడా ఆ మంచికే ఎక్కువ ఓట్లు పడతాయి. ఎంతలా అంటే, తమ పార్టీ అధినేత్రి షర్మిల కడప లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కంటే కూడా ఆ మంచికి చీరాల్లో ఎక్కువ ఓట్లు పడతాయనే బెట్టింగ్ నడుస్తోంది. అంటే కడప లోక్సభ పరిధిలోని బద్వేల్, పులివెందుల, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ అసెంబ్లీ స్థానాల కంటే కూడా ఒక్క చీరాలలోనే ఆ మంచికి కాంగ్రెస్ తరపున ఎక్కువ వస్తాయనే ఆసక్తికర బెట్టింగ్ అన్నమాట. ఆ మంచిపై బెట్టింగ్ రాజాలకు ఎందుకు నమ్మకం అంటే దానికి ఒక కారణం ఉంది. 2009లో దివంగత మాజీ సీఎం కొణిజేట రోసయ్యనే స్వయంగా తన వారసుడిగా చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ దింపారు. రోసయ్య స్వయంగా ఆయన గెలిపించారని కూడా చెప్పొచ్చు. దాదాపు 56,600 ఓట్లు ఆమంచికి నాడు వచ్చాయి. అంటే 43% అన్నమాట. కానీ గతంలోని రోసయ్య కంటే దాదాపుగా 18% తక్కువగా ఓట్లు వచ్చాయి. కాకపోతే ఆమంచి నిలుచున్నప్పుడు వైఎస్ వేవ్ పీక్స్లో ఉంది. అది కూడా ఓ కారణం కావచ్చు. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ 11,000 పైనే. అయితే ఒకసారి గెలిచిన తర్వాత తన ప్రభావాన్ని నిరూపించుకోవాలి కాబట్టి పట్టు నిలుపుకోవాలన్న కసి ఆమంచిలో పెరిగింది. దీంతో నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. మంచి అనుచర వర్గంతో పాటు పనులు చేసి కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఆ మంచి బలపడ్డా కూడా ఏపీలో ఆ తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఏ పార్టీలోకి వెళ్లాలో ఆ మంచికి అర్థం కాలేదు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్పై ఏపీ ప్రజల్లో తీవ్రమైన కోపం ఏర్పడింది. మరోవైపు టీడీపీ నుంచి పోతుల సునీత, వైసీపీ నుంచి ఎడం బాలాజీ నిలబడ్డారు. దీంతో తనకు తానే రాజకీయంగా నిలబడాలనుకున్నారు ఆమంచి. వెంటనే కాంగ్రెస్కు రామ్ చెప్పేసి ఇండిపెండెంట్గా నిలబడ్డారు ఆయన. కానీ అందరిలో అనుమానం, వైఎస్ జగన్ వేవ్ ఒకవైపు, మరోవైపేమో విడిపోయిన రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైన బాబే చక్కదిద్దగలడు అన్న నమ్మకం జనాల్లో ఉంది. ఇటు బాబు అటు వైఎస్ జగన్ల గాలికి నిలబడి కసిగా ఆయన ప్రచారం చేశారు. గడప గడపను టచ్ చేశారు. కష్టపడి చివరకు బాబు జగన్లను ఎదిరించి 10,000కు పైగా బంపర్ మెజారిటీతో రెండవసారి గెలిచారు ఆయన. ఆటో గుర్తుతో రాష్ట్రంలో ఇండిపెండెంట్గా గెలిచిన ఏకైక వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. అయితే ఆ తర్వాత గెలిచినా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన. అయితే 2019 ఎలక్షన్స్కి ముందే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి సీటు కూడా సాధించారు. అప్పుడు జగన్ వేవ్ పీక్స్లో ఉంది. కానీ అటువైపు టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చేతిలో దారుణంగా ఓడిపోయారు. నాడు ఆయనపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా ఆ మంచిని ముంచేశాయి. అయితే ఇటు కరణం బలరాం గెలిచాక వైసీపీలోకి వచ్చేశారు. 2024 టికెట్ కూడా ఆయనకే దక్కింది. ఆ మంచి ఎంత ప్రయత్నించినా కూడా కరణం బలరాం వర్గం అడ్డుకుంది. ఇక ఈ 5 ఏళ్లలో ఆ మంచి కరణం వర్గీయులు పచ్చగడ్డి వేస్తే బొగ్గమనే స్థితికి చేరుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి చీరాలను ప్లేయింగ్ గ్రౌండ్ చేసేశారు. అయితే ఈసారి ఎలా పోటీ చేయాలని ఆలోచించారు. ఆ మంచికేమో టైం లేదు. ఉన్న సమయం కాస్త వైసీపీ నుంచి సీట్ వస్తుందేమో ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. కాబట్టి మొదట మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారు. కానీ సమయం లేదు. ఎందుకంటే ఓ గుర్తు కేటాయిస్తే దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి తెలిసిన పార్టీ అయితేనే, తెలిసిన గుర్తు అయితేనే కరెక్ట్ అనుకున్నారు. వెంటనే కాంగ్రెస్లో చేరిపోయారు. అక్కడి నుంచి పోటీకి కూడా దిగారు. పార్టీకి పలుకుబడి లేకున్నా కూడా ఆ మంచికి మంచి గ్రిప్ ఉంది. అదే అతని నమ్మకం. 2 సార్లు గెలిచిన ఆయన ఒకసారి ఏకంగా ఇండిపెండెంట్గా కూడా విజయం సాధించి సత్తా చాటారు. అందుకే వైసీపీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాలకొండ యాదవ్లను బలంగా ఢీకొట్టారు. టీడీపీ ఇక్కడ మంచి పోటీ ఇచ్చింది. అలాగే వైసీపీ కూడా. కానీ వీరిద్దరిని బలంగా ఢీకొట్టారు ఆ మంచి. మొత్తంగా ఏపీలో చాలా చోట్ల 2 పార్టీలకు మధ్య పోటీ ఉంది. వైసీపీ టీడీపీ వర్గీయులు నువ్వా నిన్నట్లుగా తలపడ్డారు. కానీ ఇక్కడ చీరాలకు వచ్చేసరికి ముక్కోణవ పోటీగా మారింది. ఈ ఫైట్లో ఎవరి ఓట్లు ఎవరు చీల్చి ఎవరిని ముంచుతారో ఆ మంచి ఒక్కడికే తెలుసు. ఎందుకంటే చేయాల్సింది మొత్తం చేసేశారు ఆయన. ఒకవేళ కానీ 2014 నాటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఆ మంచి గెలిచే ఛాన్స్ ఉంది. లేదంటే ఖచ్చితంగా చీరాల్లో టీడీపీనే వస్తోంది.
2014లో టీడీపీకి చెందిన పోతుల సునీతకు 47,000 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ నుంచి బరిలో ఉన్న ఎడం బాలాజీకి 40,000 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్గా ఉన్న ఆమంచికి 57,000కు పైగా పోలవడంతో బంపర్ మెజారిటీతో గెలిచారాయన. అయితే ఈసారి ముగ్గురికి కూడా పోటాపోటీగా ఓట్లు పడ్డాయి. అలానే ఆమంచి గెలిచే ఛాన్స్ ఉందా అంటే మాత్రం చెప్పలేం. ఇటు వైసీపీ కూడా అంతే. కానీ ఆమంచి చేసిన పనికి ఈ వైసీపీ టీడీపీల్లో ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు. మొత్తంగా చూసుకుంటే ఆమంచి చెల్చిన ఓట్లు టీడీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయి. ఆమంచి తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాస్త గట్టిగానే ప్రయత్నించడమే కాదు, ఏకంగా ఓటర్లను కూడా మచ్చిక చేసుకున్నాడనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో చీరాల్లో ముక్కోణపు పోటీ అయింది. అందుకే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కంటే కూడా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్కు ఎక్కువ ఓట్లు పడతాయి. ఒకవేళ కానీ లక్కు కలిసి వస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అందుకే షర్మిలకు ఆమంచికి లింక్ పెట్టి మరి బెట్టింగులు కాస్తున్నారట గ్యాంబ్లర్స్. మరి షర్మిలను ఆమంచి దాటేస్తాడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి షర్మిలను సంతృప్తి పరుస్తాడా అనేది కూడా వేచి చూడాలి. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మరి చీరాల్లో గెలిపేవారిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.